వయసులో చిన్నవాడైన ఆర్తులను ఆదుకోవడంలో మిన్న. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న సేవాభావంతో అందరి మన్ననలు పొందుతున్నవాడు. సహాయపడడానికి పరిమితులు తనకు లేవని నిరూపించుకున్నవాడు. అతి కొద్ది కాలంలోని నియోజకవర్గం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు తన సహాయ సహకారాలను అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నవాడు ఆయన మరెవరో కాదు, దాడిశెట్టి శ్రీనివాస్. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అతి చిన్న వయసులో సేవా కార్యక్రమాలను ప్రారంభించి తన పరిధిని రాష్ట్ర స్థాయి వరకు పెంచుకున్న ఏకైక సేవా తత్పరుడు శ్రీనివాస్ తండ్రి దాడిశెట్టి విష్ణు చక్రం సేవాభావాలను అనువనువున నింపుకొని తండ్రికి మించిన తనయుడిగా ఆపన్నులకు అభయహస్తాన్ని అందిస్తూ శ్రీనివాస్ ముందుకు సాగుతున్నాడు. మార్చి 15వ తేదీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తుని మండలం ఎస్సన్నవర గ్రామంలో ఘనంగా జరిగాయి. తుని, పాయకరుపేట పరిసర ప్రాంతాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 250 కేజీల భారీ కేకును పాయకరుపేట వైసీపీ నాయకులు చిక్కాల రామారావు, దగ్గుపాలి సాయిబాబా, జగతా శ్రీను, దేవవరపు రాజేష్ ఖన్నా, రాయి మేరీ అవినాష్, కిల్లాడ గోవిందు తదితరులతో కలిసి శ్రీనివాస్ కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. నిరాడంబరుడు, నిస్వార్థ సేవకుడైన శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డారు. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా, ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా, లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా. ఈరోజు యువ నాయకుడు దాడిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా పాయకరాపేట అలాగే తుని నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి యువకులు, యువత అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం గతంలో మనం కరోనా దగ్గర నుంచి కూడా మీరు శ్రీనివాస్ గారు చేసే సేవలు ఇటు తుని నియోజకవర్గం అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఈస్ట్ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన చేసిన సేవలు అందరికీ కూడా తెలుసు. అనేక రకాల ఆపదని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకునే వ్యక్తి దాడిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే ఆయనకు భగవంతుడు అనేక రంగాల్లో చెయ్యోతిచ్చి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి రాజకీయంగా కూడా ముందు నడిచి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే మరికొన్ని సేవలు ఇంకా కూడా చేసి మంచి పేరు తెచ్చుకుని జిల్లాలోనే ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకో. ఈరోజు మా మిత్రుడు అందరికీ శ్రేయోభిలాషైనటువంటి దాడిశెట్టి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా
తుని ఆయన నివాసంలో వాళ్ళ ఇంటి వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం ఆయన స్నేహితుల మధ్యన అభిమానుల మధ్యన చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, ఆయన ప్రజాసేవలో అందరికన్నా ముందుండే వ్యక్తి. ఎందుకంటే ఎవరికైనా ఆపద ఉందంటే నేను ఉన్నాననే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి శ్రీనివాస్ గారు గుర్తుకొస్తారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తుని పట్టణంలో తుని నియోజకవర్గం అంతా కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి మన శ్రీనివాస్ గారికి దేవుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ పుట్టినరోజుకి ముఖ్య అతిథిగా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చి రావడం జరిగింది పట్టణం నుంచి. అలాగే ఆయన మరి ఎన్నో పుట్టినరోజులు ఎలా జరుపుకోవాలని మా అతని స్నేహితులకి అందరూ కూడా ఆయన ఆరోగ్యం గురించి, అలాగే ఆయన 10 సంవత్సరం ఆయన పుట్టినరోజు ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా నేను మొన్నే పేపర్లో కూడా చూశాను, ఎవరో కాకినాడ అనాథులు ఒక అమ్మాయిని కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఆయన సేవ అందించాడు. ఇలా ఒకటే కాదు, చాలా మేము ప్రతిది కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము చూస్తున్నాం. ఆయన భగవంతుడు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉంచాలని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరైనా జరుపుకోవాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస ఫ్రెండ్స్ అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. ముందుగా మన తుని నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యువతి యువకులకి, తుని పాకిరేపేట నాయకులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా చాలా ఆనందకరంగా ఇక్కడికి మనం సంతోషకరంగా వచ్చి ఉన్నామంటే మన దాటిశెట్టి శ్రీనిబాబు గారి యొక్క ఎన్నో సేవల నిమిత్తం స్వచ్ఛందంగా మనందరం కూడా ప్రేమతో ఇక్కడికి వచ్చాము. అది ఎందుకంటే శ్రీనిబాబు గారి కష్టం ఉంది, బాధ ఉంది అనే దగ్గరికి ముందుగా స్పందించి వాళ్ళకి తగినటువంటి సహాయాన్ని అందించే మంచి మనసున్న వ్యక్తి మన దాటిశెట్టి శ్రీనివాస్ గారు. ఆ శ్రీనివాస్ గారు ఈ రోజు జన్మదినం జరుపుకోవడంలో మనందరం కూడా చాలా ప్రేమ ఆప్యాయతలతో ఆయన్ని దీవించడానికి వచ్చాము. అలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, రానున్న రోజుల్లో శ్రీనిబాబు గారు మరిన్ని పదవులు చేపడతారని కూడా మనం హృదయపూర్వకంగా ఆయన్ని ఇస్తున్నాము కూడాను. అలాగే శ్రీనిబాబు గారు చేస్తున్న సేవలన్నీ కూడా మనకి ఇప్పటి నుంచి కాదు, కరోనా టైం దగ్గర నుంచి కూడా ఆయన కష్టం అంటే గ్రామానికి వాటికి కూడా తిరిగి ఆయన ప్రతి కష్టంలోనూ కూడా నేనున్నానని తోడుండి ప్రతి ఒక్కరికి కూడా సహాయంగా నిలిచారు. అలాగే చదువుకోవడానికి బిడ్డలకి, తల్లిదండ్రులు లేని బిడ్డలకి అన్ని కూడా ముందుండి ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ తుని నియోజకవర్గంలో సోరవరం దాటిశెట్టి శ్రీనివాస్ గారి ఇంటి వద్ద ఆయన పుట్టినరోజు వేడుకలు యువత అందరి మధ్యన ఆహ్లాదకరంగా జరుగుతుంది. ఆయనకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈయనకి మేము పాయకరావుపేట నుంచి తుని రావడం కారణం ఏంటంటే, మా పాయకరావుపేటలో పిల్లలకు కూడా ఈయన కళ్ళు